ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఇక ఏమాత్రం కూడా అస్సలు సమయం లేదమ్మా. నన్ను ఏమీ కూడా ప్రశ్నించకుండా ఈ 50 లక్షల్ని వెంటనే తాకి నీ సొంతం చేసుకో అమ్మా. ఎందుకంటే ఆలస్యం చేశావు అంటే చేజారిపోతుంది తల్లి. చెప్పాను కదా, అదృష్టం అనేది ఒక్కసారే వస్తుంది అని. దాన్ని పోగొట్టుకున్నావా, నీ చేతులారా చేజార్చుకుంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఈ డబ్బుని తాకి నీ సొంతం చేసుకో అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, ఇంత ధనం ఏంటి, ఎక్కడిది, అసలు ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది ఇవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా. తల్లి, ఏ మాత్రం కూడా నన్ను ప్రశ్నించకుండా, మాట్లాడకుండా ఈ డబ్బుని తాకమ్మా. నీ జీవితంలో ఇక ధనానికి ఎలాంటి లోటు ఉండదు తల్లి. నీ జీవితం అంతా కూడా నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. నీ జీవితానికి సరిపడినంత ధనాన్ని నేను నీకు అందించబోతున్నాను. ఇక నీకెందుకు చెప్పు భయము, దిగులు, ఏమాత్రం కూడా కంగారు పడకు. జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విను తల్లి. నీకు నాపై నమ్మకం ఉంది కదా, ఇక ఎందుకు దిగులు చెప్పు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, ఏవి కూడా చేయనవసరం లేదు. సంతోషంగా ఉండు చాలు. నీ సమస్యల నుంచి నిన్ను బయటపడేస్తాను. అలానే నీకున్న బాధలన్నింటినీ కూడా నేను తొలగిస్తానమ్మా. నీ జీవితాన్ని పూర్తిగా నువ్వు ఎలా అయితే కోరుకుంటున్నావో అలానే నేను నీకు అందిస్తాను. ఇప్పుడు నువ్వు, బాబా, నా చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. అందుకే ధనం అనేది ఇప్పుడు నీకు ఇవ్వబోతున్నానమ్మా. నీకు రావాల్సిన ధనం నీకు వచ్చేలా నేను చేయబోతున్నాను. కొంతమంది నీ దగ్గర డబ్బు తీసుకుని దాన్ని ఇవ్వకుండా ఆపేస్తున్నారు కదా. ఆ డబ్బునే వాళ్ళు పెట్టుబడిగా పెట్టుకుని వాళ్ళు ఎదుగుతూ సంపాదించుకుంటున్నారే కానీ నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు కదా. బాధపడుతున్నావు కదా, నీ కుటుంబం కష్టాల్లో ఉందని దిగులు పడుతున్నావు కదా. భయపడకు, ఆ కష్టాన్నంతా నేను తుడిచేస్తానమ్మా. నీకు దక్కవలసిన ధనం అనేది నీకు దక్కడం లేదు అని నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా బిడ్డ. జీవితం అంటేనే ఒక కష్ట సమయం అనేది ఉంటుందమ్మా, ఒక సుఖ సమయం అనేది కూడా ఉంటుంది. నువ్వు కష్ట సమయాన్ని చూసి భయపడేవాళ్ళు, సుఖ సమయాన్ని చూసి సంతోషపడేవాళ్ళు జీవితంలో ఎప్పుడూ ముందడుగు వేయలేరు. నువ్వు చూడని ధనము కాదు, నువ్వు సంపాదించని ధనము కాదు. ఇవాల్టి రోజున నీ చేతిలో ధనము లేదు అని చెప్పి నలుగురు నిన్ను చిన్నచూపు చూస్తున్నారు కదా. కానీ రేపటి రోజున సాయి బిడ్డవైన నువ్వు సంపాదించిన ధనం కంటే ఎక్కువ ధనం నీకు అందబోతుంది. నేను నీ సాయి తండ్రి ఆశీర్వాదంతో, లక్ష్మీదేవి అనుగ్రహంతో నీకు కలుగుతుంది. నీ మాటగా నేను లక్ష్మీదేవిని అడిగేశాను తల్లి, నీ జీవితానికి సరిపడ ధనాన్ని నీకు ఇవ్వమని, ఎలాంటి లోటు లేకుండా నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని నేను చెప్పేశానమ్మా. ఇక నీకు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నాపై పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఉదయం లేచినప్పటి నుంచి సాయి సాయి అంటూ నా నామాన్ని జపిస్తూ ఉన్నావు కదా. ఇక నీకు కాక నేను ఎవరికి సాయం చేస్తాను చెప్పు బిడ్డా. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరైతే నీ దగ్గర డబ్బు లేదని తక్కువ చేసి చూశారో వాళ్ళందరి నోళ్లు మూసుకునే రోజు అయితే చాలా త్వరలోనే రాబోనుంది. కానీ నువ్వు మాత్రం కాస్త ఓపిక పట్టమ్మా చాలు. అంతా కూడా నీ మంచి జరిగేలా నేను చూస్తాను కదా. దేని గురించి ఎప్పుడూ కంగారు పడకమ్మా. ముఖ్యంగా దేని గురించి నువ్వు భయపడకు, బాధపడకు. ఎందుకంటే ఇక్కడ నువ్వు భయపడేంతగా ఏదీ జరగడం లేదు కదా. గుర్తుపెట్టుకోమ్మా, ఆర్థికంగా ఇప్పుడు నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా. ఎన్నో ఆర్థిక సమస్యలు నీకు ఉన్నాయి. ఇక వాటన్నిటిని నేను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను. వాటన్నిటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా నీకు సమస్యలనేవి ఒక్కొక్కటిగా తీరిపోతాయని నువ్వు మర్చిపోకు. నీకు ఎన్నో చోట్ల డబ్బు అనేది రావాల్సి ఉంది కదా. డబ్బులు ఇబ్బందులు పెట్టకుండా సతాయిస్తున్నారో, ఎవరైతే నిన్ను ఏడిపిస్తున్నారో వారందరి నోర్లు మూతపడే రోజు వచ్చేసింది. వాళ్ల చేతులతో నీ డబ్బులు తీసుకొచ్చి పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తారు. నేను నీకు చెప్తున్నాను కదా,
కొంతమందికి నువ్వు తీర్చాల్సిన అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు అనేవి నువ్వు ఎలా తీరుతాయని చెప్పి భయపడిపోతూ కంగారు పడిపోతున్నావు. వారు అనే మాటల్ని మనసులో పెట్టుకుని అనుక్షణం కుమిలిపోతున్నావు. సరిగా భోజనం చేయలేకపోతున్నావు. బిడ్డా, వాళ్ళ అప్పు అనేది కూడా నువ్వు త్వరలోనే తీర్చబోతున్నావమ్మా. ఇక నువ్వు ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో రకాల సమస్యలనేవి నిన్ను చుట్టుముట్టేస్తున్నాయి కదా. కానీ ఆ సమయానికి ఆ సమస్య తీర్చుకోవడానికి కూడా నీకు డబ్బే కాదు, డబ్బు లేదనే కదా నువ్వు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావు. నీ కుటుంబం ఏదైతే ఉందో, నీ కుటుంబంలో వివాహం జరిపించాలని, ఒక శుభవార్త చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నావు. కానీ ఆ వివాహం జరిపించుకోవడానికి కూడా నీకు కావలసిన ధనం అనేది నీ దగ్గర లేక నువ్వు బాగా ఇబ్బంది పడిపోతున్నావు. అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా నీకు తెలియడం లేదు కదా. ఎవరికి చెప్పుకున్నా సరే నిన్ను హేళనగా చూస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు అని బాధపడుతున్నావు తప్పితే నీ సమస్య తీరుతుందని నమ్మకం అనేది కూడా నీకు లేకుండా పోయింది కదా. చూడమ్మా, నీ బిడ్డలు కూడా నిన్ను కాస్త సతాయిస్తూ ఉన్నారు. అలానే నీ పిల్లల జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది. అన్నిటికీ కూడా డబ్బు అనేది మూల ఆధారం. నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఊహించినంత ధనం అనేది నీ చేతిలో పడేలా చేస్తాను. కాబట్టి నువ్వు ఇప్పుడు నేను చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా గమనించి గుర్తుపెట్టుకో చాలు. ఈరోజు మంచిగా నీకు ప్రతిరోజు కూడా విలువైనదేనమ్మా. అవసరం లేని ఆడంబరాల కోసం కానీ, అనవసరమైన ప్రయాణాలు కానీ చేస్తూ నీ దగ్గర ఉన్న డబ్బుని నువ్వు ఖర్చు చేయకు. మరీ ముఖ్యంగా నీ దగ్గర ఉన్న కాస్తంత కొద్దిపాటి ధనాన్ని కూడా ఉపయోగించుకొని ఆ ధనాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నమైతే చెయ్యి. అంతకు తప్పితే ఆ ధనంతో ఎప్పుడైనా కొనేద్దామా అని మాత్రం అనుకోవద్దమ్మా. అలా ఎప్పుడూ కూడా ఆలోచించకు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా బిడ్డ? వృధా ఖర్చుల్ని మాత్రం అస్సలు పెట్టకు. అలానే నలుగురిలో ఆడంబరంగా కనబడడం కోసం బట్టలకు ఇప్పటికే నువ్వు చాలా ఖర్చు చేసేశావు. కాబట్టి నీకు ఇప్పటి వరకు ఉన్న బట్టల్ని జాగ్రత్తగా వాడుకొని ఎక్కువ ధనాన్ని బట్టలకి ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండమ్మా. తెలివిగా ఆ డబ్బు మీద రూపాయి ఇలా పెరుగుతూ ఉంటుంది అని చెప్పి నువ్వు ఆలోచించుకో. ఈ విధంగా ఆలోచన చేసి పొదుపు చేసే ప్రయత్నమైతే నువ్వు ఇప్పటి నుంచి మొదలు పెడితే నీ భవిష్యత్తు అనేది బాగుంటుంది. నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. నీ పిల్లలకి కూడా మంచి జీవితం అనేది ఉంటుంది బిడ్డ. గుర్తుపెట్టుకోవాలి కదా, నీ భవిష్యత్తు అనేది మారాలి అంటే నువ్వు ముందు నీ దగ్గర నుంచే మార్పు మొదలు పెట్టాలి. మొదటి అడుగు నువ్వే వేయాలి అని గుర్తుంచుకో. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేటివి వస్తుంటాయమ్మా. అనారోగ్యం నిన్ను ఇబ్బంది పెడుతుంది కదా. దాని కారణంగానే మానసికంగా కూడా నువ్వు ఇబ్బంది పడ్డావు, కృంగిపోయావు. కానీ అవి చిన్నవే తల్లి, ఎలా వచ్చాయో అలానే దూరం అవుతాయి. అనవసరంగా నువ్వు బాధపడి దాన్ని పెద్దది చేసుకోకు, భయపడకు. మానసిక రోగం అనేది పెద్ద జబ్బమ్మా. నువ్వు దేని గురించైతే ఆలోచిస్తూ ఉంటావో నీ యొక్క శరీరంలో దానికి సంబంధించిన మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం చేయకు. ఎక్కడ విన్నది అక్కడ వదిలేయడమే నేర్చుకోవాలి బిడ్డ. ఎప్పుడైనా సరే నీ జీవితం అనేది నీ చేతిలోనే ఉండాలి. కానీ వేరే వారి యొక్క మాటలకి తగ్గట్టుగా వారి యొక్క ట్రాప్లో నువ్వు పడిపోకూడదు. నీ జీవితాన్ని నువ్వు అందంగా ఎలా మార్చుకోవాలి, ఎలా సరిదిద్దుకోవాలి అనేది ఒక క్రమశిక్షణగా నీ జీవితం ఎలా దారిలో పెట్టుకోవాలని మాత్రమే నువ్వు ఆలోచించాలి. నువ్వు క్రమశిక్షణగా ఉన్నప్పుడే కదా నీ పిల్లలు కూడా క్రమశిక్షణలో పెరుగుతారు. జీవితంలో ఒక మంచి డెసిషన్ అనేది నువ్వు తీసుకోవాలి బిడ్డ. మనిషి దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసమే ఉంటుంది అని నువ్వు గమనించుకుంటూ ఉండు. డబ్బుని ఎప్పుడు ఎవరు ఎక్కడైతే గౌరవిస్తూ ఉంటారో వారి దగ్గర లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం బిడ్డ, నువ్వు చేసే పని పట్ల శ్రద్ధ, గౌరవం, ప్రేమ ఉండాలి. అంతేకాదు నీ యొక్క చిన్న చిన్న సీక్రెట్స్ని, నీ యొక్క పర్సనల్ విషయాల్ని నలుగురిలో బయట పెట్టకు. దానివల్ల నువ్వు నవ్వుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కానీ పనికి మాలిన మాటలు ఒక్కటి కూడా
నీకు ఒక్కళ్ళు కూడా చెప్పరు. ఉద్యోగం అన్నిటినీ కూడా నీ యొక్క అదుపులో ఉంచుకొని నీ కోపాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటే, ఒక ధర్మ శిక్షణ వైపు కనుక నువ్వు నడిస్తే, నేను నువ్వు కోరినంత ధనం 50 లక్షలు కాదు, కోట్లు అంతకు మించి కూడా నేను నీకు సొంతం చేస్తానమ్మా. నీ సాయి మాట తప్పడు తల్లి, నువ్వే చూస్తావు. నీ కళ్ళతో ఆ ధనాన్ని తాకావు కదా, ఇక నీకు పూర్తిగా లక్ష్మీదేవి కటాక్షం కలిగేలా చేస్తాను. నీ చిన్న చిన్న కోరికల్ని ఇక నువ్వు చంపుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దర్జాగా బ్రతకబోతున్నావు. అలానే నలుగురికి సాయం చేసేలా జీవించబోతున్నావు. నలుగురి ఆశీర్వాదం నీకు కలిగేలా చేసుకోబోతున్నావు. అలానే నీ సాయి ఆశీర్వాదము, లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా నీకు కలగబోతుంది. ఈరోజు నీకు నేను చెప్పాలి అనుకున్న విషయం నేను నీకు చెప్పేశాను. ఆ తర్వాత నీ ఇష్టం బిడ్డ. నా బాటలోనే నువ్వు నడుస్తావని అనుకుంటున్నాను. నువ్వు నా మాటల్ని గ్రహించి అర్థం చేసుకుంటావని నేను ఆశిస్తున్నానమ్మా. నా ఈ మాటల్ని నువ్వు అర్థం చేసుకొని నా దారిలో నడిచావు అంటే ఇక నీ జీవితం అనేది చాలా సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. నా మాటల్ని వింటావు కదా, లేదా నువ్వే బాధపడతావా చెప్పు? ఆలోచించుకో. ఇక నిర్ణయం నీది, జీవితం నీదే, నీ ఇష్టం తల్లి. ఇకనైనా జాగ్రత్త పడి హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.